నిల్వ మరియు విక్రయంపై నెల్లూరు జిల్లా కావలి రూరల్ సర్కిల్ దగదర్తి పోలీసులు ఆకస్మిక దాడులు. ఫైర్ క్రాకర్స్ అక్రమ తయారీ, నిల్వ, రవాణా మరియు అమ్మకాలపై గట్టి నిఘా నిరంతరం కొనసాగాలని, బాధ్యుల మీద కేసులు నమోదు చేయండి. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత విజిన్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు దగదర్తి కాత్రేయపాడు గ్రామంలో అక్రమంగా టపాసుల తయారీ, నిల్వ మరియు విక్రయాలపై ఎస్ఐ దగదర్తి శ్రీ జంపాని కుమార్ గారి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని క్రింది టపాసులు స్వాధీనం చేసుకున్నారు. లోకల్ స్కై రాకెట్లు 15, మధ్యస్థ బండిల్స్ ప్రతి బండిల్లో 20 చొప్పున, 3 పెద్ద బండిల్స్ ప్రతి బండిల్లో 25 చొప్పున, మొత్తం 375 నెంబర్లు. రెడ్ జాయింట్ 10,000 వాలా 1 ప్యాకెట్, రెడ్ జైంట్ 5,000 వాలా 3 ప్యాకెట్లు, హుకుమ్ మల్టీ కలర్స్ స్కై షాట్స్ 2 బాక్సులు, ప్యారెట్ స్ప్రాటిల్ 56 స్కై షాట్స్ 2 బాక్సులు, విస్లింగ్ 100 స్కై షాట్స్ 2 బాక్సులు, స్వీట్ 60 మల్టీ కలర్ స్కై షాట్స్ 1 బాక్స్, స్పార్కిల్స్ 120 స్కై షాట్స్ 1 బాక్స్, థండర్ మల్టీ కలర్ 60 స్కై షాట్స్ 1 బాక్స్, నయాగరా ఫాల్స్ 2 పీసులు 1 బాక్స్, స్టార్ ఫిష్ 2 పీసులు 1 బాక్స్, హాట్ గర్ల్స్ 2 పీసులు 1 బాక్స్, చాంపియన్స్ మల్టీ కలర్ షాట్స్ 1 బాక్స్, బ్లాక్ పెప్పర్ స్కై షాట్స్ 1 బాక్స్, మట్టి ఫ్లవర్ పాట్స్ 20 నెంబర్లు మొత్తం స్వాధీనం చేసిన పటాకుల విలువ 28,075 రూపాయలు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అక్రమంగా టపాసుల తయారీ, నిల్వ మరియు విక్రయాలపై చాలా కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ గారు ఈ సందర్భంగా హెచ్చరించారు.